వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్. మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే మన ఛానల్లోని టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. కాబట్టి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాల్టి మన సమ్మర్ స్పెషల్ కూల్ రెసిపీ ఫలూదా. ఈ సూపర్ హిట్ సింపుల్ రెసిపీని మేము 4 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఫ్లేవర్స్తో అతి సులభంగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలన్నది చూపించబోతున్నాము. వాటిలో ఫస్ట్దేమో చాక్లెట్ ఫ్లేవర్, అలాగే మ్యాంగో ఫ్లేవర్, కేసర్ ఫ్లేవర్, బటర్ స్కాచ్ ఫ్లేవర్. ఇలా 4 టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్లో వేటికవి చాలా టేస్టీగా ఉన్నాయండి. ఈ వేసవి కాలంలో ఇలా కూల్ రెసిపీకి మించిన రిఫ్రెష్మెంట్ ఏదీ ఉండదు కదా. సో ఇలా సమ్మర్లో ఏ ఫ్రూట్తో చేసిన ఫలుదా అయినా కూడా మంచి రిఫ్రెష్మెంట్ని ఇస్తూ మన బాడీకి ఇన్స్టాంట్ ఎనర్జీని జనరేట్ చేస్తుంది. సో అలాంటి టేస్టీ అండ్ ఎనర్జెటిక్ ఫలూదా రెసిపీని ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్మర్లో మీకు నచ్చిన ఫ్లేవర్స్తో చేసుకొని ఎంజాయ్ చేయండి. ప్రాసెస్ చూద్దాం. ముందుగా ప్యాన్లో కొన్ని వాటర్, అలాగే 1 లీటర్ పాలు వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుతూ సైడ్స్ ఏర్పడుతున్న మీగడ పాలలోకి తోస్తూ ఈ లీటర్ పాలు కాస్త సగం అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పాలు చిక్కబడిన తర్వాత 4 టేబుల్ స్పూన్ షుగర్ వేసి కలుపుతూ ఇంకాస్త చిక్కబడనివ్వాలి. మరో 5 నిమిషాలకి పాలు బాగా చిక్కబడ్డాయి. చూడండి, ఈ టైప్లో వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఈలోపు ఒక బౌల్లో కొన్ని సబ్జా గింజలు, కొన్ని వాటర్ వేసి ఒక 3-4 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా చాక్లెట్ ఫ్లేవర్డ్ ఫలూదా చేసుకుందాం. అందుకోసం ఒక గ్లాస్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ బాయిల్ చేసుకున్న సేమియాని స్ప్రెడ్ చేసుకోవాలి. మేము ఈ సేమియాని ముందుగానే బాయిల్ చేసి ఉంచామండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నానబెట్టుకున్న సబ్జాలు, చాక్లెట్ సిరప్, 2 టేబుల్ స్పూన్స్ చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఇలాగే లేయర్స్గా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఈ విధంగా లేయర్స్గా వేసుకొని వీటిపైన కొన్ని డ్రై ఫ్రూట్స్ పలుకులు, 2 స్కూప్ల చాక్లెట్ ఐస్ క్రీము, చాక్లెట్ సిరప్, చివరిగా డ్రై ఫ్రూట్స్ పలుకులతో గార్నిష్ చేసి సర్వ్ చేసాం. చూడండి, మన టేస్టీ అండ్ యమ్మీ చాక్లెట్ ఫ్లేవర్డ్ ఫలూదా తయారైపోయింది. దీన్ని పక్కన పెట్టేసి మనం నెక్స్ట్ చేసుకోబోయే సెకండ్ ఫ్లేవర్ వచ్చేసి మ్యాంగో ఫలూదా. అందుకోసం ముందుగా ఒక బౌల్లో మ్యాంగో ప్యూరీని తీసుకొని అందులో పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కన్సిస్టెన్సీని బట్టి పాలు వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్లో 2 టేబుల్ స్పూన్స్ సేమియా, 2 టేబుల్ స్పూన్స్ నానబెట్టుకున్న సబ్జాలు, 4 టేబుల్ స్పూన్స్ ముందుగా మిక్స్ చేసి ఉంచిన మ్యాంగో మిల్క్, మళ్ళీ 1 స్పూన్ సేమియా, 2 స్పూన్లు సబ్జాలు, అలాగే మ్యాంగో ప్యూరీని కూడా వేసుకోవాలి. ఇంకా వీటిపైన టాపింగ్కి డ్రై ఫ్రూట్స్ పలుకులు, 2 స్కూప్లు మ్యాంగో ఐస్ క్రీము, చివరిగా మరికొన్ని డ్రై ఫ్రూట్స్ పలుకులతో గార్నిష్ చేసి సర్వ్ చేసాం. ఇంతే, మన కూల్ టేస్టీ అండ్ యమ్మీ మ్యాంగో ఫలూదా కూడా రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో కూల్గా ఈ ఫలూదాని ఒక్క సిప్ చేసినా చాలండి, అమృతమే నోట్లో వేసుకున్నంత హాయిగా ఉంటుంది. ఇంకా థర్డ్ ఫ్లేవర్ వచ్చేసి సూపర్ టేస్టీ కేసర్ ఫలూదా. ఇది కూడా చాలా వెరైటీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్లో కొన్ని పాలు వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కుంకుమ పువ్వుతో మిక్స్ చేసుకున్న పాలని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఉంచాలి. ఇప్పుడు గ్లాస్ తీసుకొని అందులో 2 స్పూన్లు సేమియా, 2 స్పూన్లు సబ్జా, కుంకుమ పువ్వు మిక్స్ చేసిన పాలు వేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్లో 1 స్పూన్ సేమియా, 2 స్పూన్లు సబ్జా, కుంకుమ పువ్వు పాలు వేసుకోవాలి. ఇంకా వీటిపైన టాపింగ్కి 2 స్కూప్స్ పాస్తా ఫ్లేవర్డ్ ఐస్ క్రీము, డ్రై ఫ్రూట్స్ పలుకులతో గార్నిష్ చేసి సర్వ్ చేసాం. సింపుల్, మన సూపర్ టేస్టీ కేసర్ ఫ్లేవర్డ్ ఫలూదా కూడా తయారైపోయింది. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బటర్ స్కాచ్ ఫ్లేవర్డ్ ఫలూదా చేసుకుందాం.
అందుకోసం ముందుగా ఒక గ్లాస్లో 1 స్పూన్ సేమియా, 2 టేబుల్ స్పూన్స్ సబ్జా, కొద్దిగా హోమ్ మేడ్ బటర్ స్కాచ్ సాస్. ఈ బటర్ స్కాచ్ సాస్ని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ సాస్ని ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. మీకోసం తప్పనిసరిగా ఈ సాస్ రెసిపీని మీ ముందుకు తీసుకొస్తాం. ఆ తర్వాత 2 స్పూన్లు పాలు, 2 స్పూన్లు సేమియా, 2 స్పూన్లు సబ్జా, మళ్ళీ బటర్ స్కాచ్ సాస్ ఇలాగే సేమ్ ప్రాసెస్లో రిపీట్ చేస్తూ వేసుకోవాలి. ఈ విధంగా లేయర్స్గా వేసుకొని పైన టాపింగ్కి బటర్ స్కాచ్ ఐస్ క్రీము, బటర్ స్కాచ్ సాస్తో గార్నిష్ చేసి సర్వ్ చేశాం. చూడండి, మన 4 టైప్స్ ఆఫ్ ఫలూదా రెసిపీస్ని ఈజీగా సింపుల్గా చేసేసాం కదా. ఈ 4 టైప్స్ కూడా ఏ దానికి అది చాలా టేస్టీగా, మనసుకు హాయిగా చాలా బాగున్నాయండి. ఈ సమ్మర్లో ఇలా కూల్గా ఏవైనా తాగాలనిపించినప్పుడల్లా బయట షాప్స్లో వందలు పెట్టుకునే పని లేకుండా ఇలా సింపుల్గా ఇంట్లోనే ఒకసారి ట్రై చేసి చూడండి. మరోసారి మీరు బయట అస్సలు కొనకుండా ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటాయి, అలాగే సింపుల్గా చేసుకోవచ్చండి. అంతేకాకుండా మనకి రంజాన్ వచ్చింది కదండి, చాలామంది ముస్లిమ్స్ ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఇలా 1 గ్లాస్ ఫలూదా చేసిస్తే ఆ రోజంతా కూడా వారు ఫాస్టింగ్ చేసినప్పటికీ చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. మరి మీలో ఎంతమంది ఈ రెసిపీస్ని ట్రై చేశారో, అలాగే మీకు ఈ 4 ఫ్లేవర్స్లో ఏ ఫ్లేవర్ బాగా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన టేస్టీ అండ్ రిఫ్రెష్మెంట్ రెసిపీస్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఫ్లేవర్స్తో, మీకు నచ్చిన ఫ్రూట్తో సేమ్ ప్రాసెస్లో ఇలా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీరిచ్చే లైక్స్, షేర్స్, వ్యూసే మాకు సపోర్ట్. అలాగే రెసిపీని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.